గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా జీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకి ఒక చిన్న వ్లాగ్తో వచ్చానండి. అదేంటో మీ అందరికీ చూపిస్తాను. చూపించే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసి పెట్టండి. అలా అయితే నేను వీడియో పెట్టగానే మీ వరకు వెంటనే వచ్చేస్తుంది. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ మా బాబు బర్త్డే అండి. మే 26th రోజు అయిందండి బర్త్డే. కానీ నాకు వీడియోస్ ఎడిటింగ్ చేసి పెట్టడానికి కొంచెం లేట్ అవుతుంది. ఆ రోజు థర్స్డే అండి యాక్చువల్గా. ఇంకా మా పిల్లలిద్దరూ టెంపుల్కి వెళ్ళిపోయారు. 11కి అలా వెళ్ళారు మార్నింగ్. నేను వెళ్తుంది 12:30కి అలా వెళ్తున్నానండి టెంపుల్కి. ఎందుకు అంటే ఎవ్రీ థర్స్డే కంపల్సరీగా అన్నదానం ఉంటుందండి టెంపుల్లో, సాయిబాబా టెంపుల్లో. మా పిల్లలిద్దరూ అయితే కంపల్సరీగా డైలీ టెంపుల్కి వెళ్తారండి. ఇంకా ఆ రోజు బర్త్డే రోజు థర్స్డే వచ్చింది కదా, ఇంకా అక్కడే లంచ్ చేద్దామనేసి పిల్లలు కూడా వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఇంకా మా వారు ఆ రోజు మ్యారేజ్కి వెళ్ళారు, మ్యారేజ్ ఉండే. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో. సరే బాబు బర్త్డే ఉంది కదా, నేను కూడా ఇంకా టెంపుల్కి వెళ్ళి అక్కడే తినేద్దామనేసి ఇంకా నేను టెంపుల్ దగ్గరికి వచ్చేసాను. చూసారా, ఇక్కడ మా పిల్లలిద్దరూ ఆల్రెడీ లంచ్ చేసేస్తున్నారు. నేను వచ్చి దర్శనం చేసుకున్నానండి ఆల్రెడీ. కానీ నాకు వీడియో షూట్ చేయాలనిపించలేదు. ఎందుకంటే చూసారు కదా, చాలా పబ్లిక్ ఉన్నారండి. కంపల్సరీ థర్స్డే చాలామంది వచ్చి తింటుంటారు ఇక్కడ. చూసారా, అక్కడ వడ్డిస్తున్నారు, ఇక్కడ అందరూ కూర్చొని తింటూ ఉన్నారు. నాకు ఇంకా ఎందుకో వీడియో షూట్ చేయాలనిపించలేదు. ఇంకా మా పిల్లలిద్దరూ ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా, వాళ్ళకి తినిపిద్దామని నేను మా చిన్నబాబు దగ్గరికి వెళ్తే అస్సలు నన్ను తినిపించొద్దంట, వాడే తింటా అని చెప్పి ఇంకా అల్లరి చేస్తూ తింటూ ఉన్నాడు వాడు. ఇంకా నేను కూడా పెట్టుకున్నాను. రైస్, పులిహోర, పాలకూర పప్పు, ఆలు టమాటా, మ్యాంగో పికిల్ అండ్ 2 స్వీట్స్ పెట్టారండి. ఫుడ్ మాత్రం చాలా బాగుంటుందండి. కంపల్సరీ ఎవ్రీ థర్స్డే ఉంటుందండి మనకి అన్నదానం అనేది. ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు. కంపల్సరీ థర్స్డే ఉంటుందన్నమాట. అందుకే మా పిల్లలిద్దరు మాత్రం థర్స్డే అసలు ఇంట్లో తినమన్నా తినడండి. మా పెద్ద బాబుకి ఏంటో ఈ మధ్య అసలు భక్తి చాలా ఎక్కువైపోయింది. డైలీ టెంపుల్కి వెళ్తున్నాడు, శ్లోకాలు చదువుతున్నాడు, అవి నేర్చుకొని వచ్చి ఇంట్లో చెప్తూ ఉన్నాడు. ఇంకా మేము తినేసి ఇంటికి వచ్చేస్తూ ఉన్నామండి. మా వారు లేరు యాక్చువల్గా, ఆ రోజు మ్యారేజ్కి వెళ్ళారు. మా డాడీ, మా వారు అందరు కలిసి. ఇంకా నేను ఇంటికి వచ్చేసాను. ఇంకా ఇంటికి వచ్చి ఆఫ్టర్నూన్ కొంచెం వర్క్ ఉంటే అది చేసేసుకున్నాను. ఆ తర్వాత నేను ఇంకా ఈవినింగ్ వంట స్టార్ట్ చేశానండి మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ కోసం. ఇక్కడ నేను చికెన్ బిర్యానీకి ప్రిపేర్ చేశానండి. అన్నీ కలిపి పెట్టేసుకున్నాను, మసాలాలు, కర్డ్ అన్నీ కలిపి పెట్టేసుకున్నాను. ఇక్కడ రైస్ కూడా నానబెట్టేసి పెట్టాను, బాస్మతి రైస్, బిర్యానీ చేద్దామనేసి. మా బాబు ఫ్రెండ్స్ వస్తున్నారు కదా, ఇంకా వాళ్ళ కోసం బిర్యానీ చేద్దామనేసి రెడీ చేసి పెట్టాను. ఇంకా మార్నింగ్ ఎలాగో స్వీట్ అసలు ఏమీ చేయలేదు బాబు కోసం. దేవుడికి కూడా ఏం పెట్టలేదు. యాక్చువల్గా ఆ రోజు మేము దేవునికి దీపం ముట్టించుకోకూడదు కొన్ని రీజన్స్ వల్ల, అందుకని ఆ రోజు దీపం కూడా ముట్టించుకోలేదు. ఇంకా బాబుకి స్వీట్ అయినా చేసి పెట్టేద్దామని ఈవినింగ్ స్వీట్ కూడా చేస్తున్నాను. ఇంకా మా డాడీ, మా వారు ఇద్దరు 3:30 అలా అయ్యిందండి పెళ్ళికి వెళ్ళి వచ్చేసరికి. ఇంకా రాగానే ఇవన్నీ చికెన్ అవన్నీ తెచ్చి ఇచ్చారు నాకు. నేను ఇంకా అవన్నీ రెడీ చేసి పెట్టేసుకొని వంట అది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. 4:30 కలా స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే తొందరగానే చేశానండి, చిన్నపిల్లలు కదా తొందరగానే తినేస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి వాళ్ళు కూడా అనేసి. ప్లస్ నేను డెకరేషన్ అది చేయాలి కదా, అందుకే నేను ఇంకా 4:30కి అలా స్టార్ట్ చేసేసాను వంట కూడా. ఇక్కడ బిర్యానీకి ఎసరు అది పెట్టేశాను, ఇంకో సైడ్ స్వీట్ అది చేస్తూ ఉన్నాను. ఇలా వంట చేస్తూ ఉన్నాను. ఈలోపు మా బాబు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఇదిగోండి చూడండి, ఇక్కడ బెలూన్స్ ఊదడము అవన్నీ చేస్తూ ఉన్నారు. నేను ఇంకా వంట చేస్తూ ఉన్నాను. మా డాడీ కూడా ఇంకా హెల్ప్ చేస్తూ ఉన్నాడు చూడండి. మా వారేమో ఇంకా కొంచెం స్వీట్ మిక్చర్ అది తీసుకురావడానికని ఇంకా బయటికి వెళ్ళారు. ఇక్కడ చూడండి, బర్త్డే కోసం అన్ని పిల్లలందరూ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. నేను ఓన్లీ బెలూన్స్ వరకు ఊది పెట్టండి అని చెప్పాను.
సగం బెలూన్స్ వీళ్ళు ఊదడంలోనే పగలగొట్టేశారు. ఇంకా ఇలా అయితే కుదరదని చెప్పేసి ఊదినవి ఊదినట్టుగా ఇలా రూమ్‌లో పెట్టేయమని చెప్పాను. మా బాబు వాళ్ళ ఫ్రెండ్‌ని వీడియో తీయమని చెప్తే ఇంకా ఇల్లంతా తిరుక్కుంటూ మొత్తం వీడియో తీశాడు. ఇంక నేను వంట చేస్తున్నాను కదా! అందుకే ఆ బాబే తీశాడు. ఇంకా నేనిక్కడ చికెన్ బిర్యానీ అది చేస్తూ ఉన్నానండి. యాక్చువల్‌గా పిల్లలందరిలో నాన్ వెజ్ తినే వాళ్ళకంటే వెజ్ తినేవాళ్ళే ఉన్నారండి. ఆ విషయం నాకు తెలియక నేనింకా చికెనే ఎక్కువ తెప్పించి ఎక్కువే బిర్యానీ వేశాను. కానీ ఇంకా వెజ్ తినేవాళ్ళు కూడా ఉన్నారు అంటే మళ్ళీ సెపరేట్‌గా వాళ్ళ కోసం మళ్ళీ వెజ్ బిర్యానీ అది చేశాను. ఇంకా నేను వంట అది కంప్లీట్ చేసేసానండి. చికెన్ బిర్యానీ చేశాను. ఇంకా చికెన్ ఫ్రై కూడా చేశాను. అలాగే వెజ్ బిర్యానీ కూడా చేశాను. ఇంకా తర్వాత నేనిక్కడ డెకరేషన్ స్టార్ట్ చేశాను. పిల్లలందరూ బెలూన్స్ అవి ఊదేశారు. డ్యాడీ కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఇంకా ఇలా డెకరేషన్ చేస్తున్నాను. ఇది నేను ఒక ఆన్‌లైన్ సైట్‌లోనే తీసుకున్నానండి. ఈ డెకరేషన్‌ది చాలా బావుందండి. మీకు ఫైనల్ లుక్ చూపిస్తాను. చాలా వస్తది లుక్ అనేది. లైటింగ్స్‌తో ఉంటది. చాలా బావుంటది. మీకు చూపిస్తాను నేను. చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందో. ఇలా లైటింగ్‌తో రోజ్ ఫ్లవర్స్‌తో ఇలా వచ్చేస్తది. ఇంకా సైడ్స్‌కి బెలూన్స్ కూడా పెట్టాం కదా! చాలా బావుందండి లుక్ మాత్రం. ఫుల్ లైట్ టోటల్ మన ఇంట్లో లైట్స్ ఆఫ్ చేసి ఇది ఓన్లీ డెకరేషన్ వరకు వీడియో తీశాను. కానీ ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది. ఇంకా ఇది ఫుల్ మన ఇంట్లో లైటింగ్స్‌తో పెట్టాను కాబట్టి మీకు అంత లైటింగ్ కనిపించట్లేదు డెకరేషన్ లైటింగ్. కానీ ఫుల్ లైట్స్ ఆఫ్ చేసి చూడాలి. చాలా బావుంటది. ఇలా ఇంకా స్టార్ట్ అయిపోయింది బర్త్‌డే. ఈవినింగ్ ఆల్రెడీ 7 అయిపోయిందండి. 7:30 అయిపోయింది బర్త్‌డే స్టార్ట్ అయ్యేసరికి కూడా. నేనింక వంట చేసి, డెకరేషన్ చేసి అదంతా చేసేసరికి లేట్ అయిపోయింది. ఇంకా బర్త్‌డే స్టార్ట్ అయిపోయింది. మా బాబుకి చాలామంది ఫ్రెండ్స్ అయ్యారండి ఇక్కడికొచ్చాక. అసలు మేము ఇంతకుముందున్న హౌస్ దగ్గర ఉన్నారు కానీ మా బాబు అప్పుడు కొంచెం చిన్నవాడు కదా! నేనింక కిందికి పంపించకపోయేది ఫ్రెండ్స్‌తో అలా పంపించకపోయేది. ఇంకా ఇక్కడికొచ్చాక ఫస్ట్ ఒక 1 ఇయర్ వరకైతే బయటికెళ్ళలేదు. తర్వాత చిన్నగా మా ఎదురుగానే పార్క్ ఉంటది కదా! చిన్నగా ఒక్కడు వెళ్ళడం స్టార్ట్ చేశాడు. ఇలా ఒక్కొక్కడిగా వెళ్ళి ఫ్రెండ్స్‌ని బాగానే చేసుకున్నాడు వాడు. ఇంకా వచ్చిన వాళ్ళైతే కొంతమందే వచ్చారండి. ఇంకో సగం వరకు అసలు ఫ్రెండ్స్ రాలేదు. ఇంకిక్కడ మా వారు బొట్టు పెట్టి డ్రెస్ పెడుతూ ఉన్నాడు. వెనకాల డెకరేషన్‌లో ఉన్న లైటింగ్స్ వల్ల అసలు వీడియో అంతా బ్లాక్‌గా అనిపిచ్చేస్తుందండి. ఎందుకంటే ఆ డెకరేషన్‌లో ఉన్న లైటింగ్స్ ఇంట్లో ఉన్న లైట్‌ని మొత్తం బీట్ చేసేస్తున్నాయి. అందుకే ఇంకా వీడియో అంతా బ్లాక్‌గా అనిపిచ్చేస్తూ ఉంది. ఇంకా పిల్లలిద్దరికీ డ్రెసెస్ వేసేసాము. ఇద్దరికీ సేమ్ డ్రెస్ తీసుకున్నామండి. ఇద్దరు సేమ్ డ్రెస్‌లో ఉండాలి అని చెప్పి సేమ్ డ్రెస్ తీసుకున్నాము. ఇంకా బర్త్‌డే స్టార్ట్ అయిపోయింది. అసలు పిల్లలు చూడండి కింద కూర్చోమంటే అస్సలు కూర్చోట్లేరు. లేచి నిలబడ్డము, ఆ కేక్ దగ్గర ఉండడము, పిల్లల దగ్గర ఉండడము అలాగే చేస్తూ ఉన్నారు చూడండి. అసలు కింద కూర్చోమన్నా కూడా కూర్చోవట్లేరు. ఇంకా ఇక్కడ నిల్చున్నారు కదా! వాళ్ళిద్దరూ మా పక్కన పోర్షన్‌లో ఉంటారండి. స్నేహ ఇంకా ప్రీతం వాళ్ళిద్దరూ. ఇంకా ఇక్కడ సోఫాలో కూర్చుంది మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ. ఇటు సైడ్ సోఫాలో కూర్చుంది తను మా ఓనర్ ఆంటీ. నన్ను కూడా తీస్తున్నావా వీడియో అని అడుగుతూ ఉంది. అవును ఆంటీ అని చెప్తున్నాను. ఇంకా తను మా డాడీ. యాక్చువల్‌గా ఆ రోజు మ్యారేజ్ ఉంది కదా! మ్యారేజ్‌కని వచ్చాడు. లక్కీగా బర్త్‌డే కూడా కలిసొచ్చింది. ఉండు డాడీ ఇంకా బర్త్‌డే ఉంది కదా! మార్నింగ్ వెళ్ళిపోదువులే అంటే ఇంకా ఆ రోజు నైట్ ఇక్కడే ఉన్నాడు. బర్త్‌డే ఉంది కదా అని. ఇంక ఇక్కడ కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది. చోటు కూర్చో వీడియోలో వస్తాను నువ్వు కూర్చో వీడియోలో వస్తావు కూర్చో
ఒక సైడ్ మేము క్యాండిల్స్ వెలిగిస్తూనే ఉన్నాము. ఇంకో సైడ్ మా చిన్నోడు ఆ క్యాండిల్స్ ఊదేస్తూనే ఉన్నాడు. అస్సలు ఆగట్లేడండి. తొందరగా హ్యాపీ బర్త్‌డే అని చెప్పేయాలంట. అలా క్యాండిల్స్ మేము ముట్టిస్తున్నాము. ఒక సైడ్ వాడు ఊదేస్తున్నాడు. ఆ రోజైతే మా పెద్ద బాబు బర్త్‌డేనా, మా చిన్న బాబు బర్త్‌డేనా అర్థం కాకుండా ఉంది. అలా చేశాడు మా వాడు. స్నో అని 2 నెలల నుంచి తాగుతుండు స్నో గురించి. హ్యాపీ బర్త్డే మున్ను, హ్యాపీ బర్త్డే. ఇంకిక్కడ చూసారా మా చిన్నోడు వాడే క్యాండిల్స్ ఊదాలంట, వాడే కేక్ కట్ చేయాలంట. మామూలు అల్లరి కాదండి, అల్లరి చేసేస్తున్నాడు. పాపం మా పెద్దోడు బర్త్‌డే కోసం 1 మంత్ నుంచి వెయిట్ చేస్తున్నాడండి. నా ఫ్రెండ్స్ అందరూ వస్తారు, నేను కేక్ కట్ చేయాలి, వాళ్ళకి చాక్లెట్స్ ఇవ్వాలి అని చెప్పి వాడు ఎంతగానో వెయిట్ చేస్తున్నాడు. కానీ మా చిన్నోడైతే అంతా స్పాయిల్ చేసేస్తున్నాడండి. వాడే కేక్ కట్ చేస్తాడంట, అంత రచ్చ చేసేస్తున్నాడు. ఇంకా మా వారి పక్కన ఇక్కడ నిల్చుంది కదా మా పిల్లల పక్కన, దాన్ని గుర్తుపట్టారా? మా డింపు తల్లి అండి. అది కూడా వచ్చేసింది బర్త్‌డేకి. మా వారు వెళ్ళి తీసుకొని వచ్చారు. అన్నయ్య బర్త్‌డే అని మార్నింగ్ నుంచి ఫోన్లో విషెస్ చెప్తూ ఉంది. ఇంకా దాన్ని కూడా తీసుకొని వచ్చేసాం మేము. ఇంక ఇక్కడ కేక్ కట్ చేసేసాడండి. మేము కేక్ అది పెడుతూ ఉన్నాము. మేము పెడుతున్నాము, ఓ దిక్కు మా చిన్నబాబు తింటూ ఉన్నాడు. అస్సలు అక్కడ విసిగిస్తున్నాడండి. అందుకే పక్కకు నేను తీసేస్తున్నాను వాన్ని. ఇంక ఇక్కడ మా డింపు తల్లి కేక్ పెడుతూ ఉంది వాళ్ళ అన్నయ్యకి. ఆ తర్వాత నేను పెట్టాను, మా వారు ఆల్రెడీ పెట్టేశారు. ఇంకా ఏంటో అండి, అంత వీడియో అయితే లైటింగ్ అస్సలు అనిపించట్లేదు, బ్లాక్గా అనిపించేస్తుంది. ఇంక ఇక్కడ మేము ఫోటో అది దిగుతూ ఉన్నాము. ఇంక ఇక్కడ మా డాడీ పెడుతూ ఉన్నాడండి మా బాబుకి కేక్ అది. అందరూ ఫోటోలు తీసినా లేదు, మళ్ళీ మీకు సపరేట్గా ఉండాలని. ఇంక ఇక్కడ మా డాడీ పిల్లలిద్దరికీ కేక్ పెడుతూ ఉన్నాడండి. మా డింపు తల్లికి పెడుతుంటే అస్సలు తినట్లేదు. ఇంక ఇక్కడ మా డాడీ మా బాబుకి అమౌంట్ ఇచ్చాడండి బర్త్డే గిఫ్ట్గా. ఆ అమౌంట్ చూడండి మా చిన్నోడు ఎలా లాగేస్తాడో, చూసారా ఎలా లాగేసుకున్నాడో. అస్సలు అమౌంట్ చూస్తే అస్సలు ఆగడండి. ఇంకా షాప్కి వెళ్ళిపోదాం పదా అంటాడు. తీసుకున్నాడు, దగ్గర పెట్టుకున్నాడు. కానీ ఇంకా మా వారు తీసుకొని మళ్ళీ మా పెద్దబాబుకి ఇచ్చేశాడు. ఇంక ఇక్కడ మా ఓనర్ ఆంటీ పెడుతూ ఉందండి, బొట్టు పెట్టి కేక్ పెడుతూ ఉంది. నేనేమో ఫోన్ పట్టుకొని వీడియో కాల్ చూపిస్తున్నానండి. మా చెల్లి ఫోన్ చేసింది, వీడియో కాల్ చేసింది. ఇంకా నేను తనకి బర్త్డే చూపిస్తూ ఉన్నాను ఎలా జరుగుతుంది అనేది. ఇంకా మా ఓనర్ ఆంటీ కూడా కేక్ పెట్టేసి అమౌంట్ ఇచ్చిందండి తను కూడా. ఇంకా ఇప్పుడు ఆశీర్వదిస్తుంది తను, మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ. పిల్లలు ఇంకా ఇప్పుడు కేక్ పెట్టింది ప్రీతం, స్నేహ. చెప్పాను కదా మా పక్కన పోర్షన్లో ఉంటారని, వాళ్ళిద్దరూ పెట్టేశారు. ఇంకా అలాగే మా బాబు ఫేస్ అంతా రాస్తూ ఉన్నాడు కేక్. ఇంకా ఇప్పుడు ఫ్రెండ్స్ టైం అండి, వాళ్ళు వచ్చేసారు చూడండి. పిల్లలందరూ కేక్ పెడుతూ అలాగే చెంపకు రాస్తూ ఉన్నారు పిల్లలందరూ.
ఒకరి తర్వాత ఒకరు అందరూ కేక్ పెట్టేశారు. ఇలా అయితే సెట్ అవ్వదని చెప్పేసి అందరినీ ఒకే దగ్గర నిలబెట్టి ఒకేసారి గిఫ్ట్స్ ఇచ్చేసి ఒకేసారి ఫోటో దింపేశామండి. ఎందుకంటే అల్లరి అస్సలు మామూలుగా లేదండి. పిచ్చ పిచ్చగా అల్లరి చేసేస్తున్నారు పిల్లలందరూ. కానివ్వండి. అందరికి చూడండి. హ్యాపీ బర్త్డే చెప్పండి అందరూ. ఎస్ డన్ 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 డన్. ఇంకా ఇక్కడ కేక్ కటింగ్ అది అయిపోయిందండి. పిల్లలందరినీ కూర్చోబెట్టేసి కేక్, చాక్లెట్, మిక్చర్ ఇంకా జ్యూస్ అవి పెట్టేశామండి. కూర్చొని తినమంటే అస్సలు తినట్లేరండి పిల్లలు. అటు ఇటు తిరుక్కుంటూనే తింటామంటున్నారు. ఇంకా బలవంతంగా కూర్చోబెట్టేశాము అల్లరి చేయకుండా తినాలి అని చెప్పేసి. ఇంకా మా వారు ఇక్కడ జ్యూస్ అది ఇస్తున్నారు. మా స్నేహ కేక్ అది పెట్టిస్తూ ఉంది పిల్లలందరికీ. ఇంక ఇక్కడ మా వారు మా ఓనర్కి తీసుకొని వెళ్ళి ఇస్తూ ఉన్నాడండి కేక్, మిక్చర్ అది. కానీ తను తీసుకోలేదు. ఎందుకంటే స్వీట్స్ అవి ఎక్కువగా తినదు. కొంచెం హెల్త్ కూడా బాగాలేదు అప్పుడు. అందుకే ఇంకా కేక్ అది ఏమీ తినలేదు. ఇంక ఇక్కడ పిల్లలే అందరూ కూర్చొని తింటూ ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ వీడియో ఒక 2 hours అయ్యిందండి. కానీ ఇంకా అంత పెడితే బోర్ వచ్చేస్తుంది కదా, అందుకే ఎడిటింగ్ చేస్తూ అంతా కట్ చేసుకుంటూ పెట్టేశానండి. ఇంక ఇక్కడ మా డాడీ, ప్రీతం, స్నేహ అందరూ కేక్ తినేశారు. ఇంకా పిల్లలందరికీ బిర్యానీ చేశాను కదా, అది పెట్టేశాను. ఇక్కడ చూడండి, ఒక సైడ్ వెజ్ వాళ్ళు ఉన్నారు, ఇంకొక సైడ్ నాన్ వెజ్ వాళ్ళు ఉన్నారు. వెజ్ వాళ్ళకి సపరేట్ బిర్యానీ చేశాను, నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ బిర్యానీ చేశాను. ఇంకా తింటూ ఉన్నారు పిల్లలందరూ. ఆల్మోస్ట్ 9:30, 10 అయ్యిందండి అప్పటికి టైము. ఎందుకంటే నేను వంట చేసి, డెకరేషన్ చేసి, కేక్ కటింగ్, వీళ్ళ అల్లరి భరించుకుంటూ ఇదంతా చేసేసరికి అసలు 9:30 అలా అయ్యింది. అప్పుడు తింటున్నారు పిల్లలు. ఇంకా తినేసి పిల్లలందరూ వెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడు బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అండి. వచ్చిన పిల్లలందరూ చాక్లెట్స్, లిటిల్ హార్ట్స్ ప్యాకెట్స్, అలాగే బుక్స్, పెన్స్ అవి ఇచ్చారండి పిల్లలందరూ. ఇంకా ఈ గిఫ్ట్ మా ప్రీతం ఇచ్చాడండి. మా వాడికి బాగా నచ్చేసిన గిఫ్ట్. యాక్చువల్గా ఇది మా వాడికి ఉంది, కానీ రీసెంట్గా పోయిందనమాట. అందుకని చెప్పి మా ప్రీతం గిఫ్ట్ తీసుకొని వచ్చాడు. ఈ పాటికి అర్థమై ఉంటుంది. బ్యాట్ ఇచ్చాడండి, బ్యాట్ బాల్స్ గిఫ్ట్స్ ఇచ్చాడు. ఇంకా ఆ గిఫ్ట్ చూసిన వెంటనే మా వాడి ఆనందానికి అవధులు లేవండి. ఎందుకంటే తన బ్యాట్ పోయినప్పుడు అసలు చాలా ఫీల్ అయ్యాడు. ఇంకా అది తెలుసుకొని మరి బ్యాట్ ఇచ్చాడు కదా ప్రీతం, ఇంకా చాలా సంతోషించేశాడు మా వాడు. ఇంకొక గిఫ్ట్ కూడా ప్రీతమే ఇచ్చాడండి. అందులో ఎక్స్ట్రా బాల్స్ తీసుకొచ్చాడు. ఇంకా బాల్స్ చూసి మా చిన్నోడు అసలు ఓపెన్ చేసేసాడు, వెంటనే ఆట స్టార్ట్ చేసేసాడు. ఇలా జరిగిందండి మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.